ఆయన చాలా బహిరంగంగా చెప్పాడు, ఫలానా ఫలానా కాంట్రాక్ట్ కేసులో నేను డబ్బులు తీసుకుని మిగతా వాళ్ళు ఎవరో పోటీలో పాలు పంచుకోకుండా ఫలానా వాడికి వచ్చేట్టు చేశాను పేరుతో సహా చెప్పాడు. ఏమాత్రం సిగ్గు నిజాయితీ ఉన్న ప్రభుత్వం అధికార యంత్రాంగం ఏం చేయాలి? మిగతావన్నీ తర్వాత చూద్దాం. దీన్ని పరిగణలో తీసుకుని ముందు కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేయాలి. కనీసం క్యాన్సిలేషన్ కోసం నోటీస్ ఇవ్వాలి. ఎందుకని కాంట్రాక్ట్ ఏంటని చెప్తుంది? మీరు ఫ్రాడ్ ద్వారా, మోసం ద్వారా, లేదా బలప్రయోగం ద్వారా, అవినీతి ద్వారా, హింస ద్వారా ఒక కాంట్రాక్ట్ పొందినట్టయితే కాంట్రాక్ట్ చెల్లనేరదు. ఇది ప్రభుత్వంతో కాంట్రాక్ట్ పొందారు, ఇంకా కాంట్రాక్ట్ ఇప్పుడు నడుస్తున్నది. కనీసం అసలు మీరు ఇదిగో ఈ రకంగా జరిగింది, ఎందుకు ఇట్లా జరిగింది, ఇది తీసేస్తున్నాం అని చెప్పి నోటీస్ అని ఇచ్చారు మీరు? నేను ప్రభుత్వానికి అసలు బాధ్యత లేదా? మేము రాజ్యాంగాన్ని రక్షిస్తామని ప్రమాణం చేశారే, ప్రజా సంక్షేమం కోసం రాగద్వేషాలు ఎత్తికొట్టాలని ప్రమాణం చేశారే. ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారు? అదేమంటే చట్టం తన పని తాను చేసుకుంటుంది. ఊరికి అదేదో అప్రయత్నంగా చేసుకుంటుందా? మీరు చట్టంలో భాగం కదా. ఒక నిస్సిగ్గైనటువంటి సంస్కృతి. ఒక్క అధికారికి కూడా ఇక్కడ అసలు నాకు విచిత్రంగా ఉన్నది, కింద నుంచి పైదాకా ఒక్క అధికారికి కూడా స్పైన్ లేదా? ఒక్కడికి కూడా ధైర్యం లేదా? ఇంత పిరికి పందలు తయారు చేసుకున్నాం మనం. అదే నిజమైనట్టయితే నేను చాలా సిగ్గుపడుతున్నాను ఈ వ్యవస్థలో భాగస్వామినందుకు. దీన్ని మన ఆషామాషిగా తీసుకోకూడదు. ఇక ఏమవుతుందంటే ఏం చేసినా మీరు పేపర్లో చెప్పుకోండి, ఫ్రంట్ పేజ్ రాసుకోండి, ఎడిటోరియల్ చేసుకోండి, ఇలాంటి చర్చలు పెట్టుకోండి, సుప్రీంకోర్టు తిట్టండి, మాకు అనవసరమైన చేసుకో, నేను తినేది తింటాను అని బరి తెగించేస్తే ఇంకెట్లా? చర్చలో ఇప్పుడు మరో విరామం.